జీవో నెంబర్ 46 విషయంలో కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన నోట్తోనే చెప్పడం జరిగింది, నేను అధికారంలోకి వస్తే జీవో 46 రద్దు చేస్తానని చెప్పడం. కానీ ఇప్పటికీ అది పెండింగ్ లోనే ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నాను అదే రేవంత్ రెడ్డికి చెప్తున్నా. ఇప్పుడు నీకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి ఒక్క విషయం మీద, అప్పుడే నువ్వు తెలుసుకుని హామీలు ఇవ్వాల్సింది. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఓట్ల కోసం ఇచ్చినావు. ఈ రోజు నీకు అదే హామీలు నెరవేర్చడానికి నీకు టైం లేదు. ఎందుకు లేదు నీకు టైము? అసలు నేను ఒక్కటి అడుగుతున్నా, నిరుద్యోగుల సైడ్ నుంచి నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఈ 6 నెలల్లో ఒక్కటి పనికొచ్చిన పని ఏం చేసినావు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇది నా సూటి ప్రశ్న. ఏం చేసిరు మీరు? నిరుద్యోగులకు పనికొచ్చే పని ఏం చేసిరు? ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిరా? ప్రజాపాలన ఇస్తున్నాము, ఏదో ఫ్రీ బస్ అంటున్నారు, ఇట్లా అంటున్నాయి. ఏమైనా అంటే వ్యాలిడ్ అయితే అంటారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి అయితే మేము ఇన్ని పైసలు పెట్టి ఎందుకు చదువుకున్నాం? పని లేక చదువుకున్నామా? మేమేమన్నా అడిగినామా? అయ్యా రేవంత్ రెడ్డి మాకు నెలకి ఇంత బిచ్చమయ్యి మేము నిరుద్యోగ వృత్తి అన్నావు. మేము నిరుద్యోగ వృత్తి గురించి క్వశ్చన్ చేసినామా? చేస్తలేం కదా. మాకు జాబులు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. నువ్వు ఇచ్చే ఫ్రీ పైసలు మాకు వద్దు. ఇవాళ 5 సంవత్సరాలు నువ్వు ఉంటావు, నువ్వు ఇస్తావు, తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అది ఇస్తుంది లేదన్న గ్యారెంటీ ఏంది? మమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు ఇచ్చే 4,000, 5,000, మహిళలకు 2,500 మాకు వద్దవి, మీ దగ్గరనే పెట్టుకో. ఏ అంశాల మీద డిమాండ్ చేస్తున్నట్టు మీకు కావాల్సింది ఏంటి? ఫైనల్ గా మా మేజర్ డిమాండ్ అండి, Group 2 and 3 పోస్టులు పెంచాలి. యాక్చువల్ గా మీరు నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎలక్షన్స్ ముందే కొంచెం టైం తీసుకొని రివ్యూ చేసి, ఎందుకంటే స్టూడెంట్స్ ఇది ఖచ్చితమైన డిమాండ్ అని మీకు తెలుసు, రివ్యూ చేసి మీరు డేట్ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు అట్లా చేయలేదు. ఎంపీ ఎలక్షన్స్ ముందు హడావిడిగా డేట్లు ఇచ్చేసారు. సో ఇది కాదు, కుదరదు. నువ్వు Group 2 and 3 పోస్టులు పెంచాల్సిందే. పెంచకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇది రాహుల్ గాంధీ లెవెల్ వరకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చి మీకు కావాల్సిన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పిపించారు కదా, అదే రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఏడవైనావు, రా వచ్చి ఇప్పుడు మాట్లాడు, మరి చెప్పు, మీ రేవంత్ రెడ్డికి చెప్పు చేయమని. మరి చెప్పాలి కదా, మాట్లాడాలి, చేయాలి కదా. చెప్పి వెళ్ళిపోతామంటే కుదరదు కదా. ఇప్పుడు అసలు ఇయ్యమంటే ఇయ్యము అని చెప్పుంటే ఈరోజు మేము మాట్లాడే వాళ్ళం కాదండి. మాకెందుకు హోప్ క్రియేట్ చేసిరు? అంటే మా ఆశయాలతో ఆడుకుంటున్నారా మీరు? ఇప్పుడు పెంచమనడానికి మాకు కూడా కారణాలు ఉన్నాయండి. లాస్ట్ ఆగస్ట్ లో జరగాల్సిన ఎగ్జామ్ కి గ్యాప్ లేకపోవడం వల్ల మేము పోస్ట్పోన్ చేయించినాం. నేనే చెప్తున్నా, చేయించుకున్నాం. అదే ఇప్పుడు మీరు కూడా అదే అప్పుడు మీరు సపోర్ట్ చేసిరు. మీరు ఇప్పుడు రిపీట్ చేసేది కూడా అదే. జూన్ లోనే 9th కి Group 1 ప్రిలిమ్స్ ఉండింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 23rd నుంచి 27th వరకు ఏమో ఉంటుంది. 30th డిఏఓ ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కరికి మేజర్ ఎగ్జామ్సే కదా. జూన్ 9th ప్రిలిమ్స్ ఉన్న రోజే IB ఎగ్జామ్ ఉంది. అంటే జాబ్ డేట్స్ ఇది ఇచ్చే ముందు మీరు చూసుకోరా? ముందు వెనకలు చూసుకోరా? బ్లైండ్కి ఇచ్చేస్తారా? అదే మీరు రిపీట్ చేసారు కదా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏమన్నారు? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. ఏమొచ్చింది మార్పు? అదే మీరు రిపీట్ చేసారు. మీకు వచ్చినాయేమో మీ పదవులు మారినాయి, మీ కార్లు మారినాయి, మీ పైసల ఆదాయం మారింది తప్ప మాకు సామాన్య ప్రజలకు ఏం మారలేదే. నిరుద్యోగులకు అసలేం మారలేదే. మరి ఎందుకు నువ్వు వచ్చి ఎందుకు మాకేం ఫాయిదా నువ్వు వచ్చి? అంతే. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిమాండ్ Group 1:100. ఇప్పుడు Group 2 and 3 పోస్టులు పెంచితే ప్రతి ఒక్కరికి ప్రాబిలిటీ పెరుగుతుందండి. మేము టైం ఇన్వెస్ట్ చేసినాం, ఆ టైంకి తగిన ఫలితం మాకు రావాలి కదా. సరే, నువ్వు ఉన్న లక్షల మందికి జాబ్ ఇవ్వలేకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, నేను కూడా దానికి అగెయిన్స్ట్ కాదు. కానీ ఉన్న వాళ్ళకి మేము కష్టపడ్డందుకు తగిన పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు తగినట్టు మేము కష్టపడ్డాం అనే సాటిస్ఫాక్షన్ తోనే బయటకు వెళ్ళాలి కదా. తర్వాత ప్లాన్ బి చూసుకుంటాం మేము. నువ్వు అది కూడా ఇవ్వకపోతే ఎందుకు ఇంకా నువ్వు